అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను రూ. 1,500 ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో, వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందనమాట. అయితే ప్రతి నెల 1,500 ఇస్తారా? లేదా ఒకేసారి 18,000 ఇస్తారా సంవత్సరం సంబంధించి గాను అనేది ప్రతిది కూడా తెలుసుకుందామండి. ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి కానీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క తల్లికి వందనం పథకం గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ, అన్నదాత సుఖీ పథకం సంబంధించి కానీ, ఇలా ప్రతీదీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. మళ్ళీ మహిళల కోసమైతే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించబోతుందనమాట. మరి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు ప్రారంభించబోతుందని చెప్పేసి చాలామంది మహిళలైతే ఎదురు చూస్తున్నారండి. సో, ఎవరికిస్తారు? ఎంతిస్తారు? ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఎన్నికల్లో ఏవైతే హామీలైతే ఇచ్చా ఒక్కొక్కటిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఇందులో కూడా ఏంటంటే మనకి తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 అనేవైతే అర్హులైన ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి సంబంధించి కొంచెం జమ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఒకరుంటే రూ. 13,000, ఇద్దరుంటే రూ. 26,000, ముగ్గురుంటే రూ. 39,000 ఇలా నలుగురు, ఐదుగురున్నా కానీ జమ చేయడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే జమ కాలేని వారికి కూడా మరొక అవకాశం కల్పించి అందరికి అందాలని చెప్పేసి ఈ యొక్క పథకాలన్నీ కూడా మరొకసారి ఎవరికైతే అందలేదో వారికి కూడా జమ చేయబోతుందండి. అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా మహిళల కోసమైతే ఈ యొక్క ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించబోతుందనమాట. అయితే ఇదిలా ఉంటే మరి మరి మహిళల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రభుత్వం చేసే సాయంలో మనకి రూ. 1,500 మహిళలకి ఎప్పుడు అందుతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారండి. సో, వారికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మరొక శుభవార్త చెప్పబోతుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ రూ. 1,500 అనేవైతే మనకి అందించబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను అర్హత ఉన్న వారందరికి ఇచ్చే అవకాశం ఉందనమాట. ఎలాగంటే తల్లికి వందనం పథకంలో ఏ విధంగా ఇది అర్హత ఉన్న వాళ్ళని గుర్తించి ఇచ్చారో ఆ విధంగానే ఇవ్వబోతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందిస్తుందనమాట. అంటే మనకి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ యొక్క 6 దశల ధృవీకరణ ఉన్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందనమాట. అంటే మీకు 4 చక్రాల వాహనం ఉన్నా గానీ మీకైతే రాదు. ట్యాక్స్ పే చేస్తున్నా కానీ రాదు. అలాగే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. ఇలా 6 ధృవకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఆ విధంగా ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కేటగిరీ వారు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా అందించే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను మనకి అధికారులు చర్చించి మనకి ఉన్నత సమావేశం నిర్ణయించి మనకి ఈ యొక్క పథకం అమలుకి సంబంధించి గాను విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై మనకి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.